అసలు మాధురికి దువ్వాడ శ్రీనివాస్కి సంబంధం ఏంటి? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి చెప్తాను. అక్రమ సంబంధం. అక్రమ సంబంధం. మీ హస్బెండ్ అనాలో కాదో తెలియదు కానీ ఉంటుంది. బుద్ధిందా నీకు? దువ్వాడ శ్రీను మనసు దోచిన మాధురి. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. రావుకాలంలో పుట్టుంటారని. మా దృష్టిలో మేము చేస్తుంది మంచి. నవ్వుతా సిగ్గు లేకుండా చెప్పు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ కూర్చోరా. అంటే నాకు కూడా అతను హీరో క్వాలిటీస్ కంటే రౌడీ క్వాలిటీస్ ఇష్టం. ఏది బాబ్జీ ఇదే? ఏది టార్చర్ మనకే? మాట్లాడితే నెత్తురంటావు, బాంబులంటావు. లైఫ్ లో కనీసం కత్తెట్టుకున్నారా? తలకు మాసిన ఏంటి, యాక్చువల్ గా నాకు చాలా మంది కామెంట్స్ కూడా పెడుతున్నారండి, అసలు మీరేంటి, మీరు నువ్వు ఉంచుకున్న దానివి. సో రౌడీ క్వాలిటీస్ చూసే ఇష్టపడ్డాను నేను కూడా. బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? నీకన్నా ఎగస్ట్రా తినలే కానీ కానీ ఇంటర్వ్యూ అడుగు. దువ్వాడ దువ్విన దువ్విన. ఏ క్వశ్చన్ అడుగుతున్నారండి మీరు? ఇలాంటి ప్రశ్నలు అడుగు. లేకపోతే కూటమిలో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ మేము ఆ రోజు ఆలోచించుంటే ఒక్కడ కూడా మిగలదు సార్. పెద్ద వార్నింగ్ ఇది. ఇదిగో కామెడియన్ గా ఉంటూ హీరో కటింగ్ లేవక. మాకు శారీరకంగా పెళ్లి కాకపోయినా మానసికంగా మాకు పెళ్లి జరిగింది. నిన్న కాక మొన్న మీరు చూసారు తన మీద చేసిన ట్రోల్స్ మీద తను వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్. వ్యక్తిగత జీవితం కోసం దానిలో నేనేమని విమర్శ చేశానంటే ఆయన ఒకటోది నెంబర్ 2 నెంబర్ 3 ఈయనేంట్రా ఇప్పుడు నా మీద పడతాడు? తెలియక అడుగుతున్నాను. ఇదో బతుక చెప్పండి. ఇలా కలిసి ఉండటం మీ దృష్టిలో తప్పవచ్చు కానీ మా దృష్టిలో అవసరం. ట్రోల్ చేశారు ఎవరు? ఈ ఝాన్సేన పిచ్చోళ్లే. వాళ్ళు దగ్గర పెట్టుకోవాలని నేను హెచ్చరిస్తున్నాను. ఏంట్రా రెచ్చిపోతున్నావు? అలాంటి పెద్ద ఆలోచించావా? చూసావా ఎంత సింపుల్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీసస్ క్రీస్ట్. ఇవాళ మేము ఓడిపోయాం, మళ్ళీ వస్తాం. జగన్ అనే ఒక కొత్త ఖైదీ ఇక్కడికి రాబోతున్నాడు. అతను చాలా ప్రమాదకరమైన మనిషి.